అక్కడ నాకు నచ్చింది ఏంటంటే అండి, ఫస్ట్ 15 డేస్ నేను నాకు నచ్చినట్టుగా లైబ్రరీకి వెళ్ళడం. అక్కడేంటంటే ఎవరు ఎవరిని కండిషన్ చేయరు. హుహు. కొన్ని సెంటర్స్‌లో 1 అవర్ కదలకుండా కూర్చోవాలి, 2 అవర్స్ కదలకుండా కూర్చోవాలి, అట్లా నైట్ అండ్ డే చేయాలి, ఇట్లా కండిషన్ చేస్తుంటారు గృహస్థులకి. అక్కడ కండిషన్స్ ఏం లేవు. అక్కడ ఏం చెప్తారంటే అనవసరమైన విషయాలు మాట్లాడొద్దు, రాజకీయాలు, ఆర్థిక విషయాలు, కుటుంబ విషయాలు మాట్లాడొద్దు. అందరు భిక్షువులు, అందరు సన్యాసులు కాబట్టి ధర్మం గురించి చర్చించుకోండి అనేది అక్కడ రాసి పెడతారు అంతే. ఎక్కడైనా మనం వాకింగ్ మెడిటేషన్ చేసుకోవచ్చు. నడుస్తూ మెడిటేషన్ చేసుకోవడానికి వాకింగ్ మెడిటేషన్ పాత్స్ ఉంటాయి సపరేట్గా. సిట్టింగ్ మెడిటేషన్ ఎక్కడైనా చేసుకోవచ్చు. భోజనానికి వెళ్ళే ముందు, భిక్షకు వెళ్ళే ముందు అందరం ఉదయం పూట ఒక 2 అవర్స్ హ్యాపీగా మెడిటేషన్ చేస్తారు. కొందరు ఫారినర్స్ కింద కూర్చోలేని వాళ్ళు నడుస్తూ మెడిటేషన్ చేస్తారు. 2 అవర్స్ మెడిటేషన్ అయ్యాక అందరం భిక్షకి వెళ్తాం. భిక్ష తీసుకున్నాక అందరిలో ఒక స్పూన్ అట్లా షేర్ చేసుకుంటారు. తర్వాత మళ్ళా ఆశ్రమానికి వచ్చేసేసి ఎవరి రూమ్‌కి వాళ్ళు వెళ్ళి సాధన చేసుకుంటారు. మెడిటేషన్ సెంటర్‌లో చేసుకుంటారు. ఇండివిడ్యువల్ రూమ్స్ ఉంటాయి. కేవ్స్ లాగా ఉంటాయి. వాటిల్లో చేసుకుంటుంటారు. ఎవరిని ఎవరు రిస్ట్రిక్టెడ్ చేయరు. వీక్లీ వన్స్ మనకి గురూజీ ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తారు.